చేయడానికి ప్రముఖ న్యాయవాది భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి గారు మనతో ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అండి. అమెరికాలో షట్ డౌన్ అంటున్నారు, అసలు ఈ షట్ డౌన్ కి రీజన్ ఏంటంటారు? అంటే సింపుల్ గా చెప్పాలనుకుంటే ఇది ప్రెసిడెంట్ కి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ కి కొంచెం గ్యాప్ రావడం వల్లనే ఇది జరిగిందండి. నార్మల్ గా ఏదైనా కానీ బిల్లు పాస్ కావాలనుకుంటే అది కాంగ్రెస్ ఆమోదించిన తర్వాతే మాత్రమే ఏదైనా కానీ ఈ ఫండింగ్ అనేది ప్రజలకి ఖర్చు పెట్టే అధికారము రాజ్యాంగం అనేది కాంగ్రెస్ కి ఇవ్వడం జరిగింది. సో ఏమైతుందంటే నార్మల్ గా మనందరికి ఇండియాలో ఏప్రిల్ 1 నుండి నార్మల్ గా న్యూ ఫైనాన్షియల్ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కానీ ఇక్కడ అమెరికాలో ఏమైతుందంటే అక్టోబర్ 1 నుండి న్యూ ఫైనాన్షియల్ ఇయర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో దీనికి బిల్ అంటే సో వచ్చే సంవత్సరానికి అంటే సెప్టెంబర్ 30, 2026 కి ఎంత ఖర్చు పెట్టాలి అనుకున్న టైంలో ఈ బిల్ అనేది పెట్టడం జరుగుతుందండి. సో బిల్ పాస్ కావాలనుకుంటే తప్పకుండా సింపుల్ మెజారిటీతో అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ కానీ సెనెట్ లో కానీ పాస్ అయిన తర్వాతే ఈ కాంగ్రెస్ కి డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. సో ఎక్కడే గానీ ఈ నార్మల్ గా డెమోక్రాట్స్ కానీ రిపబ్లికన్స్ కానీ ఎక్కడే గానీ సో ఒక అండర్స్టాండింగ్ కి రాలేదు ఈ బిల్ ఎలా పాస్ కావాలి అనుకున్న టైంలో. సో అందుకే అదే రీజన్ ద్వారానే ఈ షట్ డౌన్ అనేది విధించడం జరిగింది. ఇది నార్మల్ గా రాజ్యాంగ వ్యవస్థలో నార్మల్ గా జనరల్ గా జరిగే ఒక సన్నివేశం లాగా మనం చూడాలి తప్ప సో మిగతా ఏ విధంగా కానీ మనం ఇది చూడకూడదు అని చెప్తున్నానండి. శ్రీనివాస్ రెడ్డి గారు, షట్ డౌన్ వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటారు? అంటే సింపుల్ గా అంటే మనం ఆల్రెడీ చూసుకున్నామండి 2018 నుండి 19లో కూడా ఇది ఒకసారి 35 రోజులు షెడ్యూల్ అనేది విధించడం జరిగింది. సో ఆ రోజు కూడా సో నార్మల్ గా ఎంతో కొంత ఆర్థికల్ గానీ లేకపోతే ఈ జాబ్స్ అనేది లూజ్ అయిపోయాయి అనేది ఆ రోజు జరిగిన అంచనా. సేమ్ అలాంటిది ఈ రోజు కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో దీంట్లో మెయిన్ గా ఏమైతుందంటే నాన్ ఎసెన్షియల్ సర్వీసెస్ ఉంటాయి కదండి. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ లేకపోతే వీసా కౌన్సిలేట్స్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే కోర్ట్స్ కానీ ఇవన్నీ నాన్ ఎసెన్షియల్ సర్వీసెస్ గా మనం ట్రీట్ చేస్తాం. ఇవన్నీ ఎఫెక్ట్ అయిపోతాయి. ఇవి ఎఫెక్ట్ కావడం వల్ల ఇండైరెక్ట్ గానీ డైరెక్ట్ గానీ విద్యార్థులు గానీ దీని మీద సో డిపెండెంట్ అయ్యే వ్యక్తులందరూ దీని ద్వారా ఇబ్బంది పడిపోతారండి. ఓకే, ఇలాంటి షట్ డౌన్ గతంలో 7 ఏళ్ల ముందు కూడా అమలైందని అంటున్నారు. అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి అంటారు? సో మీరు అన్నట్టు ఆ రోజు కుదండి. సో ఆ రోజు కూడా 2018 to 2019 ఆ టైంలో కూడా సేమ్ ఇలానే బిల్ పెట్టడం జరిగింది. ఆ రోజున్న రిపబ్లికన్స్ అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ గానీ సో ఆ రోజు వాళ్ళు క్లెయిమ్ చేసిండేది ఏంటంటే యుఎస్ మెక్సికో బార్డర్ కి సుమారు $5.4 బిలియన్ ఈ బార్డర్ కట్టడానికి డబ్బులు కావాలి, వాల్ కట్టడానికి. ఆ రోజు ఉన్న డెమోక్రాట్స్ దీనికి వ్యతిరేకించడం జరిగింది. సో వద్దు, ఇది కట్టడం వల్ల ఫైనాన్షియల్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది, కావాలంటే ఈ బార్డర్ సెక్యూరిటీ మెజర్స్ కి మాత్రం ఈ డబ్బులు తీసుకోండి, నాట్ ఫర్ ద బిల్డింగ్ ద వాల్ అనేది చెప్పడం జరిగింది. సో దాని ద్వారా ఏమైపోయిందంటే కంప్లీట్ గా సో సేమ్ ఇలాంటిదే 35 రోజుల పాటు ఈ షట్ డౌన్ అనేది విధించడం జరిగింది. ఆ రోజు జరిగిన షట్ డౌన్ భాగంలో 3.1 బిలియన్ పర్మనెంట్ గా యుఎస్ గవర్నమెంట్ కి డబ్బులు కోల్పోవడం జరిగింది. అంటే అలానే ఇంకొకటి కూడా $11 బిలియన్ జీడిపి కూడా తగ్గిపోవడం జరిగింది ఆ రీజన్ ద్వారా. అంటే ఎంతో మందికి 2 నెలల పాటు జీతాలు రాకోకుండా సో ఎకనామీ అనేది నడిచింది. మళ్ళీ లేటర్ వాళ్ళకైతే జీతాలు వచ్చాయి, కానీ దీని ద్వారా డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ ఎకనామీ గానీ ఇక్కడ ఉన్న ప్రజలు గానీ చాలా విపరీతమైన ఇబ్బంది పడిపోతారు. ఈ గత 2 నెలలు గానీ ఒక నెల జీతం రాకపోయినా కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చాలా మంది ఉంటారు. సో వాళ్ళందరికీ ఇదంతా సఫర్ అయిపోతారని నా ఒపీనియన్ అండి. ఓకే, ఈ షట్ డౌన్ కి కారణం కేవలం ట్రంప్ నిర్ణయాలని అంటున్నారు, ఇది ఎంతవరకు నిజమంటారు? అంటే సో మనం అలా చూడకూడదండి. సో నార్మల్ గా ఇప్పుడు రిపబ్లికన్స్ ఏం చేశారంటే రిపబ్లికన్స్ కొన్ని కట్స్ అనేది విధించడం జరిగింది, అంటే బడ్జెట్ లో కోత విధించడం జరిగింది. దేనికంటే ఇప్పుడు మెడికేర్ గానీ ఒబామా కేర్ గానీ ఈ విధులకు సో ట్రంప్ చేస్తున్న క్లెయిమ్ ఏంటంటే సో నార్మల్ ఈ ఒబామా కేర్ గానీ లేకపోతే మెడికేర్ గానీ సో చాలా మంది దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు, చాలా ఇల్లీగల్ ఏలియన్స్ కూడా దీంట్లో ఎలిజిబుల్ అవుతున్నారు. సో నార్మల్ గా యుఎస్ అమెరికన్ సిటిజన్స్ కి ఇవి అందడం లేదు అనేది వాళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్. సో కానీ డెమోక్రాట్స్ ఏం చేస్తున్నారంటే ఈ మెడికేర్ ఒబామా కేర్ అనేది సో నార్మల్ గా సింపుల్ గా చెప్పాలంటే ఇండియాలో ఆయుష్మాన్ భారత్ లాంటిదండి. అంటే నార్మల్ గా నిరుపేదలకు సబ్సిడీస్ కానీ లేకపోతే అతి తక్కువ ఫ్రీగా మెడికల్ సర్వీసెస్ పొందడానికి ఇది వాడుతుంటారు. సో ఈ డెమోక్రాట్స్ ఏమంటారంటే విచ్ ఈజ్ ఎసెన్షియల్ కమోడిటీ, ఇది లేకపోతే చాలా మంది ఇబ్బంది పడిపోతారు, కొన్ని వేల మంది రోడ్డుకు వస్తారు ఈ హెల్త్ కేర్ సర్వీసెస్ లేకుండా. దీనికి ఒక $1 ట్రిలియన్ బడ్జెట్ అనేది విధించాలి, దీనికి $1 ట్రిలియన్ బడ్జెట్ ఇస్తే ఇది కొంచెం నార్మల్ గా ఫ్రీ ఫ్లో గా జరుగుతుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో కానీ రిపబ్లికన్స్ దీనికి ఒప్పుకోవడం లేదు.
అదే రీజన్ ద్వారా ఏమైతుందంటే సెనెట్ లో వీళ్ళకు డిఫరెన్సెస్ రావడం జరిగింది. సో దాని ద్వారానే సెనెట్ లో బిల్ పాస్ కాకోకుండా అలా ఉండడం వల్లనే ఈ రోజు షట్ డౌన్ అనేది రావడం జరిగిందండి. ఈ షట్ డౌన్ ఎన్ని రోజులుగా కొనసాగే అవకాశం ఉందంటారు? దీర్ఘకాలంగా కొనసాగితే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయంటారు? యూజువల్ గా జనరల్ గా చెప్పాలంటే దీన్ని మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేమండి. అంటే ఈ రోజు అయినా కానీ ఇప్పటికిప్పుడైనా కానీ ఎండ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎప్పుడైనా కానీ సెనెట్ లో బిల్ పాస్ చేసినప్పుడు. సో కానీ ఇది ఎన్ని రోజులు పొడిగిస్తారు అంటే సింపుల్ గా ఒక చెప్పాలనుకుంటే ఈ షట్ డౌన్ అనేది 1980 నుండి స్టార్ట్ చేయడం జరిగిందండి. ఆ రోజున్న అటార్నీ జనరల్ ఈ షట్ డౌన్ అనేది లీగల్ గా పెట్టచ్చు. ఈ నాన్ ఎసెన్షియల్ సర్వీసెస్ అనేది ఇది రిమూవ్ చేసుకుని వీళ్ళందరికీ ఫర్లాక్ చేయొచ్చు, అంటే ఇంటికి పంపించేసి అన్పెయిడ్ లీవ్ లో కూడా వీళ్ళని ఇంట్లో పెట్టచ్చు, లేకపోతే చాలా మందికి జీతాలు ఇవ్వకపోకుండా కూడా వర్క్ చేయించుకోవచ్చు అనేది ఆ రోజు 1980లో చెప్పడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు సుమారు 15 దాకా ఇలాంటి షట్ డౌన్స్ అనేది జరిగింది. సో కొన్ని గంటల సమయం పాటు జరిగాయి. అలానే కొన్ని 2018 నుండి 19లో సుమారు ఆ రోజు 35 రోజుల పాటు షట్ డౌన్ అనేది విధించడం జరిగింది. అలానే 2013లో కూడా ఆ రోజున్న ఒబామా అడ్మినిస్ట్రేషన్ లో కూడా ఈ ఒబామా కేర్ దాని గురించి కూడా సుమారు 15 రోజుల పాటు షట్ డౌన్ అనేది విధించడం జరిగింది. సో దీని ద్వారా విపరీతమైన గానీ అంటే ఈ ఫెడరల్ గవర్నమెంట్ కి ఎవరైనా అనుసంధానం ఉంటారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిహెచ్డి థీసిస్ మీద వర్క్ చేస్తుంటారు కొంతమంది యూనివర్సిటీస్ లో, వాళ్ళంతా డైరెక్ట్ గా ఫెడరల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండింగ్ మీద ఉంటారు, వాళ్ళందరూ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటాయి. చాలా మంది జీతభత్యాలు రావడం లేట్ అయిపోతుంది. సో నేను చెప్పినట్టు సింపుల్ గా ఒక చెప్పాలంటే నాన్ ఎసెన్షియల్ సర్వీసెస్ అండి, ఏదైనా కానీ అత్యంత అవసరం లేని వస్తువులు లేకపోతే వినియోగులు ఏవేవి ఉన్నాయో అవన్నీ స్తంభించిపోయే అవకాశం ఉంటుంది దీని ద్వారా. ఒకవేళ ప్రభుత్వ నిధులు నిలిపివేస్తే ఏ రంగాల్లో ప్రభావం ఉంటుందంటారు? సో నార్మల్ గా నేను ఇందాక చెప్పినప్పుడు ఫస్ట్ ఆఫ్ ద మెయిన్ ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ అనేది మెయిన్ గా ఎఫెక్ట్ అయిపోతుంది అండి. అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కానీ లేకపోతే నార్మల్ గా సింపుల్ గా మీరు కూడా ఇందాక న్యూస్ లో నేను చూడడం ద్వారా ఈ పార్క్స్ కానీ మ్యూజియంస్ కానీ ఇవన్నీ ఏమైతుంది నాన్ ఎసెన్షియల్, ఇవి ఒకేలా ఒక రోజు 2 రోజులు ఒకేలా పనిచేయకపోయినా కానీ వ్యవస్థ అనేది నడిచిపోతుంది అనే ఒక మనకు ప్రిజంప్షన్ లో ఉంటాం కాబట్టి ఇవన్నీ కంప్లీట్ గా నడుస్తాయండి. సో నార్మల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ అనేది ఒకటి ఉంటుందండి. ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఎందుకు మనకు ముఖ్యం అంటే ముఖ్యంగా భారతీయులకు మామూలుగా H1B పిటిషన్స్ ఫైల్ చేసేటప్పుడు మనకు లేబర్ సర్టిఫికేషన్ అనేది ఇంపార్టెంట్, అంటే పర్మ్ కానీ లేబర్ సర్టిఫికేషన్ కానీ. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ కంప్లీట్ గా కాంగ్రెస్ ఇచ్చే ఫండ్స్ ద్వారానే ఇది రన్ అయిపోతుంది. ఇది ఆపడం వల్ల H1B పిటిషన్ ఫైల్ చేసుకోవాలకనే ముందు తప్పకుండా ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. ఇది కాక ఇవ్వకపోయినా అనుకో ఈ H1B పిటిషన్ కానీ గ్రీన్ కార్డ్స్ కానీ లేకపోతే I-140s కానీ ప్రాసెస్ కావు. సో దీని ద్వారా ముఖ్యంగా అంటే నేను అర్థం చేసుకోవడానికి ముఖ్యంగా ఇండియన్ ఇమిగ్రెంట్స్ అంటే ఈ నాన్ ఇమిగ్రెంట్స్ తప్పకుండా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది దీని ద్వారా. శ్రీనివాస్ రెడ్డి గారు, షట్ డౌన్ జరిగితే 1000 మంది ఉద్యోగాలు తొలగిస్తామని ట్రంప్ కూడా హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతోంది కదా, ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? సో యాజ్ పర్ ద క్లెయిమ్స్ అండి, ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చెప్తున్నా కానీ ఈ ప్రెస్ రిలీజ్ లో మాత్రం దాని గురించి ఎక్కువ డిస్కషన్ చేస్తున్నారు. ట్రంప్ కూడా అంటున్నారు ఇది నాకు ఒక మంచి అవకాశము, ఇది లీగల్ గానే నేను చాలా మంది ఉద్యోగాలు నేను తీసే అవకాశం ఉంటుంది, అలానే చాలా స్కీమ్స్ కి కానీ ఈ కోత అనేది విధించవచ్చు, పర్మనెంట్ గా దీన్ని డిసేబుల్ చేసే కూడా అవకాశం ఉంటుంది. సో దీని ద్వారా నా గెస్ ప్రకారం అట్లనే అంచనా ప్రకారం సుమారు 5 లక్షల నుండి 10 లక్షల మధ్యలో జాబ్స్ కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. అండ్ సో వన్ ఆఫ్ ద గుడ్ న్యూస్ కూడా ఏంటంటే శాన్ ఫ్రాన్సిస్కోలో ఆల్రెడీ ఈ లే ఆఫ్స్ అనేది చేయకూడదు ఈ షట్ డౌన్ లో అనే దాని గురించి కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. నిన్న నైటే ఫైల్ చేశారు అనుకుంటాను. సో దే వోంట్ బి ఎనీ సచ్ అంటే మాస్ లే ఆఫ్స్ అనేది జరగకోకుండా వాళ్ళు చాలా వరకు కట్టెల్ చేస్తున్నారు. అంటే మీరు అన్నట్టు ఏమైతుంది అంటే జీతాలు ఇవ్వకుండా చాలా రోజులు వర్క్ చేయలేదు కాబట్టి సో అందరినీ కట్ డౌన్ చేస్తా వస్తారు. ఇది ఒక్కసారి అది ఒక 30 రోజులు 35 రోజులు అది కాక కంటిన్యూ అయిపోతే పర్మనెంట్ గా దాన్ని డిసేబుల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అంటే మళ్ళీ దీన్ని రివైవ్ చేయాలి లేకపోతే దీన్ని మనం పునరావించవచ్చు అనేది కూడా అవకాశం చాలా తగ్గిపోతుందండి దీని ద్వారా. అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు, 7,50,000 మంది ఫెడరల్ ఉద్యోగులు తాత్కాలికంగా సెలవుల్లో ఉంటే వీళ్ళంతా సెలవుల్లోకి వెళ్లడం వల్ల ఎలాంటి సేవలు ఆగిపోతాయంటారు? అంటే ఇందాక కూడా చెప్పానండి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ థింగ్ అండి. అట్లనే ఈ రైతులకు డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కూడా ఏమంటే నాన్ ఎసెన్షియల్ కమోడిటీగా చూస్తారు, నాన్ ఎసెన్షియల్ సర్వీసెస్. అంటే మొత్తం పూర్తిగా కాదు, ఈ లోన్ డిస్ట్రిబ్యూషన్ కానీ లేకపోతే ఈ సబ్సిడీస్ ఇష్యూ చేసిన కానీ వీళ్ళందరూ ఆఫీసర్స్ అందరూ నార్మల్ గా అన్పెయిడ్ లీవ్ లో ఇంటికి వెళ్ళినప్పుడు కంప్లీట్ గా రైతులు చాలా ఇబ్బంది పడిపోతారు ఇక్కడ ఉన్న వాళ్ళు. అట్లానే నేను ముందు కూడా చెప్పినట్టు స్టూడెంట్స్ కానీ లేకపోతే టీచర్స్ కానీ లేకపోతే రీసెర్చర్స్ కానీ దీని ద్వారా విపరీతమైన
ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. అట్లనే సో డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ లో వర్క్ చేసే ఉద్యోగస్తులు కానీ లేకపోతే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, అంటే మనం ఇక్కడ దేని గురించి ఆలోచించుకోవాలనుకుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అనేది నార్మల్ గా కోర్ట్స్ అనేది వస్తుందండి. నార్మల్ గా యుఎస్ గవర్నమెంట్ యుఎస్ సుప్రీం కోర్ట్ మాత్రం అది అలా యథాచేవగా అది నడిచే అవకాశం ఉంటుంది. కామన్ చిన్న కోర్ట్స్ ఉంటాయి కదండి, నార్మల్ గా ఫెడరల్ కోర్ట్స్ కానీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కానీ లేకపోతే కౌంటీ కోర్ట్స్ కానీ, ఇవన్నీ నాన్ ఎసెన్షియల్ థింగ్స్ అంటే ఇప్పుడు సివిల్ లిటిగేషన్ కానీ లేకపోతే చిన్న చిన్న మనీ మ్యాటర్స్ కానీ